అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే అవకాశాలున్నాయి. మిమ్మల్ని కాదని మోసం చేస్తారు. దీంతో మీరు చాలా బాధపడతారు. కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్టుగా ఉంటారు. దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని మీరు ఈ రోజు తెలుసుకోవడం అంటూ జరుగుతుంది. ఇక ఈ రోజు మీ శారీరక నొప్పి కొన్ని మళ్లీ ఉద్భవించవచ్చును. మీరు విశ్రాంతి తీసుకుంటే అది తరువాత పెద్ద సమస్యగా మారుతుంది. కొంత పని కారణంగా మీ కొత్త దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశం కూడా వస్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ రోజు ఆరోగ్యపరంగా మీ యొక్క ఈ విషయంలో చూసినట్లయితే గ్రహచలనం రీత్యా మీరు ఈ రోజు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు తప్పకుండా మీ ఆరోగ్యం విషయంలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు అధ్యయనాలలో శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. విద్యార్థులు విద్యలో వచ్చే సమస్యల కారణంగా విద్యార్థులు తమ అధ్యయనాల్లో ఈ రోజు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఇక సమస్యలు కూడా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో పాత పెట్టుబడితో ఉన్నవారు ఈ రోజు పెద్ద పనులు అయితే చేస్తారు. పెద్ద ఆర్డర్ మీ చేతికి అందే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీ పనులపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల యొక్క పరిశీలన సమస్యలను కూడా ఈ రోజు పరిష్కరించాలి. ప్రత్యర్థులతో కొందరు మిమ్మల్ని బాధ పెట్టవచ్చును. వారి నుండి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగాల్లో పనిచేసే వ్యక్తుల మద్దతు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి మంచి పనులు వారి ఇమేజ్ ను మరింత పెంచుతాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు కొత్తగా చేయడానికి మంచిదే పనులు. కొత్త ఇల్లు లేదా వాహనం మొదలైనవి కొనాలనుకునేటటువంటి మీ కళ నెరవేరబోతుంది. మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ఇందులో మీ పాత జ్ఞాపకాలు కొన్ని తాజాగా ఉంటాయి. వ్యాపారం పరంగా మీ నిర్ణయం కొన్ని మీకు మంచివి అని రుజువు చేయబడుతుంది. పాత మతపరమైన ప్రయాణంలో వెళితే మీ తల్లిదండ్రులను దాంట్లో తీసుకుని వెళ్ళండి. ఈ రోజు మీరు మీ దీర్ఘకాలం నిలిచిపోయిన డబ్బును పొందవచ్చు. మీ ప్రసంగం మరి ప్రవర్తనపై నియంత్రణ కొనసాగించడానికి ఈ రోజు ఒక రోజు అవుతుంది. మీరు మీ ఆహారాన్ని మార్చాలి మరియు యోగా మరియు దినచర్యలో మీరు చక్కగా మీ యొక్క దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. శారీరక సమస్యలను దూరంగా ఉంచండి. పనిలో అడ్డంకులు తొలగించండి. తెలివైన తెలివితేటలతో సులభంగా తొలగించబడతాయి. పిల్లల సంస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే వారు కొన్ని తప్పులు అయితే చేసే అవకాశం ఉంది. రంగంలో ఒక ప్రణాళికను పూర్తి చేయడానికి మీరు భాగస్వామి కావాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక రోజు అవుతుంది. విషయం ఎక్కువసేపు ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కువసేపు వెళ్ళవచ్చు. పని లేకపోవడం వల్ల మీరు చాలా కాలం తర్వాత కలత చెందితే కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరి నుండి కూడా డబ్బు తీసుకోవడాన్ని నివారించండి. ఇక తొలగించడానికి కష్టమైతే కనుక మీరు ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ స్నేహితుల సలహాలు పొందండి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండడం మరీ ముఖ్యము. మీరు వ్యాపారంలో మంచి ప్రయోజనాలను అయితే పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుడు ఉద్యోగంలో వచ్చే సమస్యలను వదిలించుకుంటారు. ఉద్యోగం మంచిగా పొందవచ్చు. ఏదైనా పెళ్లి యొక్క పార్టీ లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీరు ఇంట్లో నిర్వహించబడతాయి. దీనిలో కొన్ని కుటుంబ సభ్యులతోటి వెళ్లే అవకాశం ఉంది. లేదా ఒంటరిగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట జరిగేటటువంటి పార్టీలలో. లేకపోతే మీకు నరదృష్టి, ఈర్ష్య, అసూయ అనేవి తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు ఒక వ్యక్తి మోసం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి అడుగు వేయవలసిన సమయము. ఈ రోజు లక్కీ సంఖ్య 19. లక్కీ కలర్ అయితే మరి బ్లూ. మరి నేటి పరిహారంలో సంతానం లేని వారి కొరకు పరిహారం చేయవలసి ఉంటుంది. లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి రావి చెట్టు ఆకును తీసుకొని రావి చెట్టు పుల్లతోటి గంధం లేదా సున్నంతోటి 69 అని నెంబర్ని రాసి తర్వాత కింద ఓమని రాసి ఆ ఆకును పారి నీళ్లలో వదలాలి. ఈ విధంగా పరిహారం చేయటం వలన ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. తర్వాత మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.